తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసి 3 రోజులవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. 5 మున్సిపాలిటీలు హంగ్ పాలిటిక్స్ తో హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్యాంపు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హంగ్ మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం హంగ్ రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు చేరుతోంది. ఇంతకీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హంగ్ మున్సిపాలిటీల ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7 అధికార కాంగ్రెస్ ఫుల్ మెజారిటీతో కైవసం చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట, పరకాల, డోర్నకల్, మరిపెడ, భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మిగతా 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్, వర్ధనపేట, జనగామ, తొర్రూరు, కేసముద్రం ఈ 5 మున్సిపాలిటీల్లో హంగ్ రాజకీయం రసవత్రంగా మారింది. ఈ 5 చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చైర్మన్, చైర్పర్సన్ కుర్చీలు దోబూచలాడుతున్నాయి. హంగ్ మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓటర్లు, స్వతంత్ర అభ్యర్థులే కీలకమయ్యారు. హంగ్ వచ్చిన 5 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంది. ముఖ్యంగా 36 వార్డులున్న మహబూబాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కాలంటే కమ్యూనిస్టుల మద్దతు చాలా కీలకంగా మారింది. అయితే 3 కౌన్సిలర్లు ఉన్న సిపిఐ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. అటు జనగామలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ బలాబలాల్లో ఒక్క ఓటే తేడా ఉంది. 15వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు కింగ్ మేకర్ అయ్యారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా చైర్మన్ కుర్చీ ఇచ్చిన పార్టీకే ఓటు వేస్తానని మంకుపట్టు పట్టడం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లోని ఇండిపెండెంట్లకు ప్రధాన పార్టీల నేతలు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఆయా పార్టీల సొంత పార్టీ కౌన్సిలర్లకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు వర్ధన్నపేట మున్సిపాలిటీలోనూ గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ ఒక్కగానొక్క ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిపోవడంతో సీట్లు ఈక్వల్ అయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో ఓటుతో గట్టెక్కాలని చూస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ నేతలు కన్నేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుంటే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలిచింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పరిధిలోని తొర్రూరును కాంగ్రెస్ సవాల్గా తీసుకుంది. ఎలాగైనా కాంగ్రెస్ హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అటు పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడం ఎర్రబల్లి దయాకర్ రావుకు పెద్ద సమస్యగా తయారైంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఇప్పటికీ రహస్య క్యాంపుల్లోనే మకాం వేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారనే ప్రచారంతో 9 మంది కౌన్సిలర్లతో క్యాంపు నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు వీడియో రిలీజ్ చేశారు. తొర్రూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ల విషయంలో అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. 9 మంది కౌన్సిలర్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. తొర్రూరు మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబల్లి దయాకర్ రావు. మేము దయన్నతోటే ఉంటాము. మేము బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, వదిలేది లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వదిలిపోను. తప్పుడు ప్రచారాలను మీరు నమ్మకండి. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, దయన్నతోనే ఉన్నా. నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచినాను. దయచేసి తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా నమ్మకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీతోనే పనిచేస్తా, దయన్న నాయకత్వంలోనే పనిచేస్తా. నాది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాలు ఎవరు నమ్మొద్దు. మేము బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం, మేము దయన్నతోటే. మా చివరి ఊపిరి వరకు బీఆర్ఎస్ దయన్నతోనే ఉంటాము. దుష్ప్రచారాలు నమ్మొద్దు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హంగ్ మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 5 హంగ్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు భారీ ఆఫర్లతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుండడం ఇప్పుడు మరింత కాకరేపుతోంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలు హాట్ టాపిక్ గా మారాయి. హంగ్ వచ్చిన 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తుండడం ఇప్పుడు హీట్ పెంచుతోంది.